మనందరిలో మనం ఇతరులను ప్రేమించినప్పుడు అదే మోతాదులో ప్రేమను కోరుకుంటాం కదండి. తల్లి బిడ్డలను ప్రేమించినప్పుడు ఇంత బాగా నా బిడ్డలను ప్రేమిస్తున్నాను, నా పిల్లలు కూడా నన్ను అలాగే ప్రేమిస్తారు అనే ఆశ మనకు కలుగుతూ ఉంటుంది. లేకపోతే వివాహం అయినప్పుడు భార్య భర్త నుండో, భర్త భార్య నుండో ఒక ప్రేమను కోరుకుంటారు. ఆ తర్వాత మనం ఎవరైనా స్నేహితులుగా కొంతమంది చూడండి, అందరినీ నమ్మే మనస్తత్వం ఉంటుంది. ఎవరైనా కొంచెం స్వీట్గా మాట్లాడితే, కొంచెం మంచిగా మాట్లాడగానే నమ్మేస్తారు, అందరినీ నమ్మేస్తారు. అది చాలా డేంజరస్. సో నమ్మేసి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. అది ఇరుగు పొరుగు వాళ్ళు అవనియండి, వర్క్ ప్లేస్లో కొలీగ్స్ అవనియండి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎంత స్వచ్ఛమైన ప్రేమను చూపించారో అవతల సైడ్ నుంచి అటువంటి ప్రేమ రాకపోతే వెంటనే గుండె పగిలిపోద్ది, హార్ట్ బ్రోకెన్, ఒకలాంటి నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతుంటాం. నిజమైన ప్రేమ కొరకు వెతికి, నిజమైన ప్రేమ కొరకు తాపత్రయపడి ఒకవేళ నీవు నిరుత్సాహపడి ఉన్నట్లయితే నీకు ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమ ఒక చక్కని పరిష్కారం. దేనికి పరిష్కారం అంటే నీ నిరుత్సాహాన్ని తొలగించడానికి ఒక పరిష్కారము దేవుని ప్రేమ. నీలో ఉన్న బాధను తొలగించడానికి ఒక పరిష్కారము దేవుని ప్రేమ. నీలో ఉన్న ప్రేమించబడాలి అనే తాపత్రయానికి ఒక పరిష్కారము దేవుని ప్రేమ. కొన్నిసార్లు మనం ఇతరులు మనల్ని ప్రేమించాలని ఆశపడినప్పుడు మనలో లోటుపాట్లు అన్నీ మనం దాచేసుకొని మనలో మంచి పాయింట్స్ మాత్రమే మనం చూపించాలని ప్రయత్నం చేస్తాం బయటకి. ఎందుకంటే అమ్మో నాలో ఉన్న నా రియల్ కలర్స్ నేను చూపిస్తే నన్ను యాక్సెప్ట్ చేయరేమో, నన్ను ప్రేమించరేమో, నన్ను అపార్థం చేసుకుంటారేమో, నన్ను గురించి బయటకు వెళ్ళి వేరేగా మాట్లాడతారేమో అని కొన్నిసార్లు మనం బయట వారి ముందు చాలా చక్కగా మనం చాలా ఫైనెస్ట్ పీపుల్ ఆన్ ద ప్లానెట్, అంటే ప్రపంచంలో ఉన్న చాలా మంచి వారిలాగా మనం ఏదో నటించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనలో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఏమనంటే నా అసలు స్వభావం బయటకు వస్తే, నాలో ఉన్న బలహీనతలు వీళ్ళు తెలుసుకుంటే అమ్మో అంతకు ముందులా నన్ను ప్రేమించరేమో, అంతకు ముందులాగా నాతో ఉండడానికి ఇష్టపడరేమో అని కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే మనలో ఉన్న లోటుపాట్లు అన్నీ ఆయనకు తెలుసు. మనం ఎంత కవరప్ చేసుకోగలమండి దేవుని ముందు? చూడండి, చాలాసార్లు మన గురించి బెస్ట్గా ఎవరు చెప్పగలరు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పగలరు, అవునా కదా? ఎందుకంటే ఫ్యామిలీ ముందు నువ్వు 24/7 24 గంటలు వారంలో 7 రోజులు నీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఉంటావు. ఎంతసేపు నటిస్తావు? నటించలేం కదా. బయట వాళ్ళ ముందు అయితే నటిస్తాం, బంధువులు వచ్చినప్పుడు నటిస్తాం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నటిస్తాం, షాపింగ్కి వెళ్ళినప్పుడు నటిస్తాం, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బంధువుల ముందు, తెలిసిన వారి ముందు నటించగలం. బట్ ఇంట్లో చాలాసార్లు మన యూజువల్ క్యారెక్టరే మనం జీవిస్తూ ఉంటాం, మనలాగే బ్రతుకుతూ ఉంటాము. సో అందుచేత కొన్నిసార్లు మన కుటుంబీకులను అడిగితే మన గురించి చాలా బాగా చెప్పేస్తారనమాట. మీ అమ్మ ఎలా ఉంటుందంటే పిల్లలు చాలా ఈజీగా డిఫైన్ చేసేస్తారు. మా అమ్మ ఇలా ఉంటుంది, మా అమ్మ కోపం వస్తే ఇలా చేస్తుంది, మా అమ్మ ఇలా తిడుతుంది అని. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మనలోని లోటుపాట్లు ఎరిగి ఉండి సహా మనల్ని ప్రేమించే ప్రేమ. దేవుని ప్రేమలో ఉన్న గొప్ప స్వభావం లేక గొప్ప లక్షణం ఏంటంటే గాడ్స్ లవ్ యాక్సెప్ట్స్ అస్ జస్ట్ ద వే వి ఆర్. మనం ఎలా ఉన్నామో అలా మనల్ని అంగీకరించే ప్రేమ. చూడండి, ఇంట్లోంటి మనం బయటకు వెళ్ళేటప్పుడు మంచిగా డ్రెస్అప్ అవ్వాలి అనుకుంటాం. ఏదో కొత్త బట్టలు ప్రతిసారి వేసుకోవాలని కాదు, ఉన్న బట్టలోనే మనం చక్కగా ఇస్త్రీ చేసుకోనో, నలిగిపోని వస్త్రాలు, చిరిగిపోని వస్త్రాలు మంచిగా వేసుకొని చక్కగా తల నీట్గా దూకొని మనం బయటకు రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇతరులు నన్ను చూసినప్పుడు నేను యాక్సెప్టబుల్గా ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే నీ ప్రతి బలహీనతలు, నీ ప్రతి లోటుపాట్లు నీవు సిద్ధపాటు లేనప్పుడు కూడా, అంటే నువ్వు ఇతరులు నిన్ను మెచ్చుకునేటట్లుగా, ఇతరులు నిన్ను అంగీకరించేటట్లుగా నువ్వు సిద్ధపడని సమయాల్లో కూడా నిన్ను ప్రేమించి, నిన్ను అర్థం చేసుకొని, నిన్ను అంగీకరించే ప్రేమ దేవుని ప్రేమ.